అలిపిరి వద్ద ఉన్నటువంటి లింక్ బస్ స్టాండ్ వద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకసారి మనం అనుకున్నటువంటి బస్సు ప్రైవేట్ బస్సు ఇది హైదరాబాద్ నుంచి 38 మంది ప్రయాణికులతో సోమవారం దర్శనార్థం వచ్చారు. అయితే ఈ యొక్క లింక్ బస్ స్టాండ్లో ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఆగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో అంతా కూడా వీళ్ళు టోకెన్ సిస్టమ్ కోసం ఈ యొక్క క్యూ లైన్ల కాడికి వచ్చి టోకెన్లు వేసుకుని తర్వాత తిరుమలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారి మనం వెనక చూడొచ్చు, ఏదైతే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగింది, ఈ యొక్క బస్సు నింది అక్కడ ప్రైవేట్గా ఆ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసిన చోట బస్సు నింది. ఈ బస్సును తీసిన తర్వాత వాళ్ళంతా బస్సులో ఉన్నటువంటి యాత్రికులంతా దిగేసిన తర్వాత బ్రేక్ ఫెయిల్యూర్ అవడంతో ఏదైతే మన బారికేడ్స్ పక్కన ఉన్నటువంటి ఆ డివైడర్ని ఢీకొని అటు నుంచి నేరుగా దాదాపు ఒక 150 మీటర్స్ వరకు బస్సు రావడం జరిగింది. మనతో పాటు ఈ యొక్క బస్సు డ్రైవర్ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి? ఎందుకు బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏం జరిగింది? బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. అక్కడ డివైడ్ కాడ ఆపలేదు బండి, టచ్ చేసిన ఆల్రెడీ అక్కడ ఆపలేదు. ఇది ఓపెన్ ప్లేస్ ఉంది కదా, దానికోసం లోపల తీసుకొని పుష్కకి బండి అక్కడనే ఆపింది. ఇంకా అక్కడ తిప్పితే అక్కడంతా భక్తులంతా కూడా చాలా మంది ఉన్నారు కదా, జరిగిపోయింది. హారన్ కొట్టింది, బండికి కొట్టింది, దబాయించి కొడితే అందరు జరిగిపోయింది. మళ్ళీ చక్కగా ఇక్కడ వచ్చేసింది. ఆడపోతే మళ్ళీ చాలా డేంజర్ అవుతుంది. చక్కగా ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఒకసారిగా మీరు బస్సు వచ్చేయడం ఒక పరిగెత్తారా, ఏం చేశారంతా? మా ఊళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరు జరిగిపోయింది. ఓపెన్ కుల్లా అయిపోయింది, దానికోసం చక్కగా ఇక్కడ తీసుకువచ్చిన. ఇప్పుడు డ్యామేజ్ బాగా అయిందా? అయింది, కొంచెం డ్యామేజ్ అయింది బండి. అది కింద కూడా వైకం కూడా పోతుంది చూడు ఇప్పుడు కూడా. అది కూడా హైదరాబాద్, ఇది అఫ్జల్గంజ్. అయితే మనం చూడొచ్చు, డ్రైవర్ ఏదైతే చాకచక్యంగా ఆ యొక్క బస్సు మనం చూస్తున్నటువంటి ఆ బారికేడ్స్ అక్కడి నుంచి కూడా అతను వెళ్లాల్సింది లెఫ్ట్ సైడ్, ఆ యొక్క రైట్ సైడ్ తిరగాల్సింది. అయితే అటువైపు వెళ్ళి ఉంటే మాత్రం పెద్ద స్థాయిలో ప్రమాదం చోటు చేసుకునేది. అతను చాకచక్యంగా ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి ఇటు తిప్పేస్తే వాళ్ళంతా కూడా ఇబ్బంది లేకుండా గాయాల నుంచి తప్పించవచ్చు అన్నటువంటి కోణంలో అతను తెలివిగా ఆలోచించే టక్కని ఆ యొక్క షాక్ నుంచి కోలుకొని వెంటనే అప్రమత్తమయ్యి ఈ బస్సునంతా కూడా ఇటువైపుకు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఎక్కడే కానీ ఆగేటువంటి పరిస్థితి లేదు. హార్న్ కొట్టుకుంటూ డోర్లని పెద్ద ఎత్తున డోర్లు తడుతూ సౌండ్ చేస్తూ ఉన్నటువంటి భక్తులంతా కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు చేసే జరగాలంటూ కూడా కేకలు వేయడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎక్కడ వారు అక్కడ పక్క జరగడం, పరిగెత్తినటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఒకసారి మనం బస్సు చూడొచ్చు, ఏ స్థాయిలో ఆ యొక్క డివైడర్ని ఢీకొనిందో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఆడికి ఈ బస్సును స్టార్టింగ్ స్టేజ్లోనే ఆయన ఎత్తిన వెంటనే స్పీడ్ హెవీగా లేదు కాబట్టి ఒక మోసారుగా ఈ యొక్క స్పీడ్ లిమిట్లో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పెను ప్రమాదం కూడా పెద్ద స్థాయిలో చోటు చేసుకోలేదని చెప్పాలి. అందులోనూ అటువైపుగా వెళ్ళుంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఒక భయాందోళన అయినటువంటి పరిస్థితులు మాత్రం నెలకొండేటివి. అయితే డ్రైవర్ చాకచక్యంగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ టోకెన్ సిస్టమ్కి ఎంట్రన్స్ ఉండేటువంటి క్యూ లైన్ల వద్దకు ఇటువైపు కొద్ది ఖాళీ ఉంటుంది, అటువైపు ఏదైతే వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేసే విధానం ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్ ఇటువైపు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే అక్కడి నుంచి కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక, ఈ యొక్క మట్టి పూర్తిగా ఆ యొక్క బస్సు వచ్చి దీనికి గుద్దుకోవడంతో ఆగినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఈ సంఘటన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఒకసారిగా ప్రతి ఒక్క భక్తులంతా కూడా గోవిందా గోవిందా అంటూ కేకలు వేయడంతో పెను ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. ఉన్నటువంటి వారంతా కూడా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.